హాయ్ అండి. హాయ్. వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు గాంధీ జయంతి ఎందుకు జరుపుకుంటారు? అంటే గాంధీ బర్త్డే కాబట్టి గాంధీ జయంతి జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే లవర్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డే. లవర్స్ డే అని ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఇప్పుడు గాంధీ పుట్టింది గాంధీకి తెలుసా? ఎవరో చెప్పుంటారు. ఇది కూడా ఎవరో వాళ్ళు చెప్పారు కదా. అవునా? అంతే కదా. ఫిబ్రవరి 14th ఎందుకని జరుపుకోవాలి? అదే ఎప్పుడైనా జరుపుకోవచ్చు కదా. ఇప్పుడు నీ బర్త్డే ఎప్పుడు జరుపుకుంటావు? అది నేను పుట్టింది ఎప్పుడో డాక్టర్ నీకు చెప్పారు కదా. ఇది కూడా చెప్పుంటారు వాళ్ళకి. సరే, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. పర్లేదు చెప్పండి. లేదు, నిజంగా లేదు. నిజం చెప్పండి. నిజంగా లేదు. నిజంగా లేదా? సరే సరే చెప్పండి. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉండి మీకు ఒక 5 minutes టైం ఇచ్చి మీకు నచ్చింది చేసుకో నేను ఏమి అన్నా అని అనేసి అంటే ఏం చేస్తారు? రోజు కల్లో చేసేదే చేస్తాం. కల్లో అంటే ఏం చేస్తారు? అది ఏం చేస్తారు మాకు కూడా తెలియాలి కదా. జస్ట్ మీరు కల్లో ఏం చేస్తారు? మీ కల్లోకి రాం కదండి చూడడానికి. ప్రైవేట్ అందుకనే చెప్పండి. చెప్పకూడదు, అది చెప్పకూడదు. జస్ట్ ఒకటి పలానా ఉంటది కదా, లైక్ కొన్ని ఉంటాయి కదా, కిస్ ఆర్ హగ్గర్ ఇటువంటి అలాంటి అనుకుంటున్నారు. రెండు దాని బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా బ్రో, ఏమైనా చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. అదే బ్రో, ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకుందాం. ముందు ఇంకేదో అన్నారు కళ్ళ వచ్చింది అని. అదే మరి పెళ్లి చేసుకున్నాం లేరా, చేస్తారు కదా. ఓకే, ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్ళాలి అనుకుంటే ఎక్కడ తీసుకెళ్తారు వ్యాలంటైన్స్ డే రోజు? పార్క్ ఉంది కదా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది అని చూడడానికి వచ్చినాం. అంటే పార్క్ వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఏం మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడు? లవర్స్ ఏం మాట్లాడుకుంటారు అంటే బయట మాట్లాడుకోలేరా? ఈ పార్క్ లోకి ఎందుకు వెళ్ళడం? దానికోసం మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు పార్క్ దగ్గరికి? మీలాంటి వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకోవడం కోసం వచ్చాం మేము అట్లా ఎవరైనా అవుపిస్తారా అని చూడనీకి వచ్చాం. కనిపిస్తే చూసా ఆనందిస్తాం. మేము లేమే ఆ ప్లేస్ లో అని కొంచెం జెలస్ ఫీల్ అవుతాం. అంటే కనిపించిన వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటూ పోతారా? వీడియోలు తీయం, మేము చూసి ఆనందిస్తాం అంతే. ఏం చూస్తారు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో చూసి ఆనందిస్తాం. అక్కడ మేము లేమే అని బాధపడదాం మళ్ళీ. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? లేరండి, లేరు. నేను లవర్ అడగలేదు, గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ అంటే మేము లవర్ లెక్కే ఫీల్ అవుతాం. లేరు, మాకు ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్ అంటే లవర్ లెక్క ఫీల్ అవుతారా? అదేంటి మరి? అంతే కదా. మాతోడు ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు? మీరు చేస్తారా మాతోటి? నేనా? ఓకే, చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. విల్ సీ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. సో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? అది లవర్స్ డే. లవర్స్ డే అంటే ప్రేమికులు మంచిగా కూర్చొని ఏదన్నా ఏర్పాటు చేసుకోవడానికి లవర్స్ డే. మరి దానికి ఏం పెట్టారో మనకు తెలియదు, కానీ నాకు తెలిసి ప్రేమికులు ఇద్దరు, అమ్మాయి ఒక అబ్బాయి, కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నీ ఉంటాయి. ప్రేమికులు కూర్చొని మాట్లాడుకోవడానికి మాత్రం ఒక రోజు తీసుకున్నారా బ్రో? అంటే మిగతా ఇంకెప్పుడు మాట్లాడుకోవట్లేదా వాళ్ళు? అది కాదక్క నేను అనేది ఏమంటే నాదే అట్లా అనుకుంటున్నా. మరి మేము ఈ పార్కులో ఒక అమ్మాయి ప్రేమికులు అన్నమాట. ఇప్పుడు నా మ్యారేజ్ అయింది. అంతకుముందు నా లవర్ ఉండేది. వచ్చి కూర్చునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, ఇవన్నీ చేసుకునేవాళ్ళం. వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కడ తీసుకెళ్ళేవాళ్ళు? 15 రూపాయలు ఉంటే ఎక్కడికి తీసుకొచ్చేవాడిని. అసలు లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుకోవడం ఒకటే ఉండదులే. ఇక అదే ఇదో ఉంటాయి కదా, ఆమె నన్ను కిస్ చేసేది, నేను కిస్ అంటే మరి చెప్పకూడదు మరి, లేడీ కాబట్టి. అందుకని ఇప్పుడు చెప్తున్నా ఇక అట్లా. మరి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే మాత్రం ఒక్కటే అని వస్తే, దానికి మనోళ్ళు February 7th నుంచి స్టార్ట్ చేసి 14th వరకు ఎండ్ చేస్తున్నారు. సో వీటి గురించి అసలు ఏంటి? మధ్యలో రోజ్ డే అంటారు, ప్రపోజ్ డే అంటారు, చాక్లెట్ డే అంటారు, టెడ్డీ డే అంటారు. సో ఏంటి ఇవన్నీ? అక్కడ నేను చెప్పానంట ఒకటి, నా విషయంలో మటుకు నేను చెప్తున్నా. పైసలు ఇవన్నీ కాలే కానీ ఒకప్పుడు ఏడ కూడా వచ్చి ఇది చేసాం మన పార్క్ దగ్గర. ఇందులో పార్క్ అంటే ఇది చేయడం అంటే నువ్వు ఏదేదో అనుకో మాకు. చెట్లు పొదలని నువ్వేయా? అరే అటు మాట్లాడుకు కానీ గాలికి బ్రో, గాలికి చెట్లు పొదలని నువ్వేయా అని అడిగాను. అట్ట కాదు, ప్లస్ ఇక వగేరా ఇక అనుకో. మీ వల్ల కాదనా? అయ్యో నువ్వు ఆ మాట అనమాకమ్మా. ఎందుకు? అరే బుజ్జి,
బుజ్జి అన్న అంటే నువ్వు అర్థం చేసుకో. నేనేం గట్టిగా చెప్పలేకపోతున్నా. బయట కూర్చుంటాం సరదాగా, ముద్ద పెట్టితే నేను ముద్ద అంటే ముద్దగా అన్నం పెట్టే ముద్ద కాదు, ముద్దు. ముద్దు కోసం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళ? మరి అంతే వచ్చేవాళ్ళు, నిజంగా చెప్పేవాడిని. నేను చెప్తున్నా కదా, పెట్టేవాడిని. ఇంకా చెప్పి ఇంకేమన్నా కావాలంటే చెప్తా. 1 సెకండ్. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు 5 minutes టైం ఇచ్చి నీకు నచ్చింది చేసుకో అంటే ఏం చేస్తారు? నిజంగానే చెప్పాలా ఇప్పుడు? బుజ్జి నిజంగా అడుగుతున్నావు లేకపోతే ఏమన్నా చేయాలనుకుంటున్నాను? నిజంగానే 5 minutes టైం ఇచ్చి నీకు నచ్చింది చేసుకో, నేను ఏమి అన్నానంటే ఏం చేస్తారు? హార్ట్ అటాక్ సినిమా ఉంది కదా, కిస్ పెడతాను. పెట్టాడు అన్నారు పార్క్ దగ్గర. నేను పెడతాను, ఇంకా పెడతాను, ఇంకా కిస్. ఇంకా నీ ఫ్రెండ్స్లో ఎవరైనా అరే నేను ఫస్ట్ టైం లవ్లో దిగబోతున్నా అని చెప్తే మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? సలహా ఏమంటానంటే, అరే బద్మాష్, నువ్వు ప్రేమించి అమ్మాయిని వదిలిపెట్టం కాదు, పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అయితేనే లవ్ చేయి. అది మంచి ఆడదాన్ని అయితే లవ్ చేయి, లేకపోతే లేదు పక్కన వదిలేయి అని చెప్తా. ఏ అమ్మాయికి మోసం చేసినా కూడా నీకు జీవితకాలం శిక్ష పడుతుందిరా ఏదో విధంగా. ఏ అమ్మాయిని మోసం చేయొద్దు, పెళ్లి చేసుకో, ప్లస్ కాపురం చేయి, పిల్లలను గాను ఉండు, దగ్గరుండు. అది అమ్మాయిని కాపాడి అంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారు కాదు, మోడీ గారు కూడా గౌరవిస్తాడరా అని చెప్పేసి అంట నా మనసులో. థ్యాంక్ యూ. ఇంకా చెప్పు, ఇంకా అడుగురా, నువ్వు అడుగుతుంటే ఇంట్రెస్టింగ్. వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు నిజం చెప్పాలంటే లవ్ లేదు, లవ్డా లేదు, ఒకటే మాట చెప్పాలంటే అంతే. లేదా మరి లేకుండానే ఎందుకని అందరూ ఓహో తెగ ప్రేమికులం మరి February 7th నుంచి స్టార్ట్ చేస్తే February 14th వరకు చేసుకుంటారు కదా, సో దీనికేంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అందరికీ. ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరు చూస్తారో వాళ్ళకి అడుగుతున్నా. ఏంటంటే వాళ్ళ మమ్మీకి కానీ వాళ్ళ డాడీ కానీ ఎప్పుడైనా రోజు ఇచ్చిరా? వాళ్ళ చెల్లె వాళ్ళకి ఎప్పుడైనా టెడ్డీ బియర్ ఇచ్చిరా? ఇయ్యరు. పోరి వాడిని కనిపించగానే పోరికి ఏది ఆశపడతారో తెలియదు, కానీ ఇక ఏదో ఒకటి కావాలి, ఇది కావాలి కదా, ఇక అర్థమైనట్టుంది ఎవరు చూస్తారో వాళ్ళకైతే. దానికోసం పోరీలేమో పైసల కోసం, పైసా చూసే చాలు ఇక ఎగబడతారు. పైసల కోసమే ప్రేమిస్తున్నారు అని అంటారు. అయితే అంతే కదా మరి, అందరూ అట్లనే ఎందుకుంటారు? అందరూ అట్లనే ఉన్నారు. సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లుంది. మరి మీ అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారా? మేము కరెక్టే ఉంటాం కదా, అందుకే కదా పోరీలని. ఇగో ఒకటి చెప్తా నేను, ఏంటంటే బాయ్స్లో 90% గలీజ్గా ఉన్నారు, గర్ల్స్ కూడా 90% గలీజ్గా ఉన్నారు. 10% ఏదో ఆడ ఎన్నో కొనాలు ఉంటారు. ఆ కొన మొత్తం అంటే నాలా మంచోళ్ళు ఉన్నారంటారా అక్కడక్కడ? చెప్పలేమండి. చెప్పలేమంటే నేను మంచిదాన్ని కాదా అజయ్ గారు? నమ్మక ద్రోహం చేస్తే ఎవరిని నమ్మలేము కదా. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు 5 minutes టైం ఇచ్చి నీకు నచ్చింది చేసుకో, నేను ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారు? చెంపలు మీద దన్న గుద్దుతాను నేనైతే, సీదా దౌడ మొత్తం వల్ల కొట్టేస్తా. ఇన్ని సంవత్సరాలు లవ్ చేసి నువ్వు నల్ల ఉన్నావు, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే ఏడవాలి మేము? లవ్ చేసినప్పుడు తెలియదా? ఇంకేమైనా చేసినప్పుడు తెలియదా? ఇంకేమన్నా అంటే బ్రో, అంటే మా వ్యూవర్స్ కూడా అర్థం కాలేదు. మీరు ఇంకా గలీజ్గా పోతారు, ఇన్నర్గా పోతే ఇంకా మంచిగా ఉండదు మీడియా కాబట్టి చాలు అంతే అంటారా? ఓకే, లైక్ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని, లైక్ మీకు ఇప్పుడు లేదంటున్నారు, ఓకే ఉండుంటే ఆమెను తీసుకొని వ్యాలంటైన్స్ డేకి మీరు ఎక్కడికి వెళ్తారు? సిగ్గైతుంది బ్రో చెప్పాలంటే ఆ మాట, వద్దులే బ్రో. అంటే తీసుకెళ్ళడానికి లేని సిగ్గు చెప్పడానికి ఎందుకు బ్రో, చెప్పండి. ఎక్కడ తీసుకుపోతారు? కృష్ణకాంత్ పార్క్ తీసుకొస్తా బ్రో. ఎందుకు? మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తా, మీకు అర్థమవుతుంది కదా, అప్పుడు ఎడికి పోతాము. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మ్యారేజే వేస్ట్. ఎందుకని చేసుకోవు పెళ్ళి? వద్దు బ్రో, ఆ పిల్లలు అయిన తర్వాత పంచాయతీ, ఆ స్టోరీ, సింగిల్గా ఉండి బతకడం బెటర్. సింగిల్ గా ఉంటే బోర్ కొట్టదా లైఫ్? ఫ్రెండ్స్ ఉన్నారా చాలు. ఫ్రెండ్స్ తోనే అన్ని చేయలేరు కదండి. ఫ్రెండ్స్ తో చేయలేరు అంటే మనసులో ఒకటి ఉంటుంది, అది ఎప్పటికి చెప్పొద్దు, అందుకే చెప్పట్లే అంతే. అంతే చెప్పట్లేదా? మరి అన్నారు కదా అన్నిటికీ ఫ్రెండ్స్ ఉన్నారని. అన్నిటికీ అంటే మీరు మరీ అడుగుతారు, మీకు తెలియకుండా ఎన్నికనం క్వశ్చన్లు అడుగుతారా మీరు? మరి మీకు తెలియకుండా ఎన్నికనం క్వశ్చన్స్ అడుగుతారా? మేమైతే నేను చిన్న పిల్లనండి, ఆడపిల్లని, అమ్మాయికిరాలని, నాకేం తెలియదు. నాకు కూడా పెళ్లి కాలైతే నేను కూడా చిన్నోనే, మరి పెళ్ళి అయితే పెద్దోళ్ళు అంటారు కదా. ఓకే, మీ ఫ్రెండ్ ఫస్ట్ టైం నేను లవ్లో దిగబోతున్నానంటే మీరు వాడికి ఇచ్చే సలహా ఏంటి? వాడిని
ఏం చేస్తా అంటే ఒక బ్యాగ్ నుండి స్నేక్స్ తీసుకొచ్చి ఒక రూమ్లో వదిలే స్నేక్స్ అన్నీ వదిలేస్తా. ఎందుకని? పిల్ల లాంటిది కాబట్టి. మరి అందరూ ఎందుకు అట్లనే ఉంటారు? ఎందుకని లవ్ అంటే మీరు మొత్తం నెగిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు, పాజిటివ్ థింకింగ్ ఎందుకు చేయట్లేదు? గర్ల్స్ వాళ్ళు ఒక పిల్లని ప్రేమించి మోసపోయినా కాబట్టి, ఒక పిల్ల కాదు 2-3 పోరీలను మోసం చేసిరు బ్రో. నువ్వు కూడా అట్టానే కదా బ్రో? లేదు బ్రో, అదే బ్రో ముట్టుకొని కూడా ముట్టుకోలే నేను ఇప్పుడు దాకా. ముట్టుకోలేదంట? ముట్టుకోలే బ్రో నేను ఇప్పుడు దాకా ఆ పిల్లల్ని. మరి పార్క్ లో ఏం చేసేవాళ్ళు బ్రో? నేను పార్క్ పోయినా ఇప్పుడు చెప్పిన బ్రో, పోతా అని చెప్పిన. ఎప్పుడు ముందు నాకు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ చూసిన తర్వాత పోవాలనిపించింది. ఇప్పుడు దాకా నేను పార్క్ కూడా పోలే. ఇప్పుడు దాకా పార్క్ కూడా పోలేదా? మరి పోకుండా ఇక్కడ పార్క్ ఉందని ఎలా తెలుసు? రోడ్ మీద పోతుంటే పార్క్ అనిపించింది. సరే, పార్క్ లో ఏమేమి ఉంటాయి? చెట్లు ఉంటాయి ఫస్ట్. ఏం చెట్లు? ఏం బ్రో పార్క్ లో ఏం చెట్లు ఉంటాయి బ్రో? ఏం చెట్లు ఉంటాయి బ్రో? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా వాటితోటి? దేంతో బ్రో? చెట్లతో భయమైంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉందంటే భయమైంది. లేదా? లేకుండానే మరి చెట్లు ఉంటాయి అంత కరెక్ట్గా ఎందుకు చెప్పారు ముందు? చెట్లను నాటారా లేకపోతే ఇంకేమైనా నాటారా అక్కడ విత్తనాలని? ఏం నాటలేదు, జస్ట్ బయట నుంచి పోతుంటే చెట్లు కనిపించవా? చెట్లు పెద్దగా ఉంటే మనలాగా పొట్టి ఉంటాయా?